పెదవడ్లపూడిలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల సక్సెస్ మీట్ జరిగింది. ఓ రిపోర్ట్. పెదవడ్లపూడి వై గార్డెన్లో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ జరిగింది. సభకు టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు ఎం సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు గుత్తికొండ ధనంజయరావు, పార్టీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య, రాష్ట్ర సివిల్ సప్లైస్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు తోట పార్థసారథి, ఆరుద్ర భూలక్ష్మి, టీడీపీ శాశ్వత సభ్యులు అన్నె చంద్రశేఖర్, మార్కెట్ యార్డ్ చైర్మన్ జవాది కిరణ్ చంద్, జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సోదరి సోదరులారా, ఈరోజు 2 సంవత్సరాల కాల పరిమితి ఏ విధంగా ఎన్ని కష్టాలను ఓర్చి ప్రజలకు ముందుకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, మోడీ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం, ఇవన్నీ కలిపి నారా లోకేష్ గారి యువగలం పాదయాత్రతో మొదలైనటువంటి ఈ ప్రపంచం ఇవాళ 2 సంవత్సరాల కాలంలో ప్రజలకు అందించినటువంటి సంక్షేమం, అభివృద్ధి సామాన్యమైనటువంటి విషయం కాదు. లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి 2004లో కూటమి ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంది. మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎన్ని కష్టాలను వచ్చి ఈ 2 సంవత్సరాల కాలంలో అప్పులను పూడ్చుకుంటూ సంక్షేమానికి లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ప్రజలకు అభివృద్ధి పదాలు అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం బిక్కుమంటూ 5 సంవత్సరాల కాలం వెలబుచ్చారు. ప్రజలందరూ కూడా పరిశ్రమలన్నీ కూడా రాకపోగా వెళ్ళగొట్టారు కావాలని. అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తుంది. అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి రావటం జరిగింది. మనందరికీ తెలుసు, దూరదృష్టి గల నేత, ఒక విజనరీ గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం 2 సంవత్సరాల కాలంలో ఎవరూ ఊహించిన విధంగా అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టించడం, అన్ని రంగాల ప్రజలకు కూడా చేయూతనివ్వడం మనం ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకున్నాం. ఏదైతే సూపర్ 6 హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా పూర్తి చేసుకున్నామని చెప్పి మనం గర్వంగా చెప్పుకోదగ్గ రోజు ఇది. ఎందుకంటే తల్లికి వందనం తీసుకుందాం. ఎంతమంది పిల్లలు మన ఇంట్లో చదువుకుంటే వారందరికీ కూడా ప్రభుత్వమే ప్రతి సంవత్సరం ప్రతి పిల్లవాడికి, ప్రతి పిల్లకి 15,000 రూపాయలు అందజేస్తుంది అని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. ఎంతమంది ఆ కుటుంబంలో పిల్లలు ఉంటే అంతమందికి కూడా హామీ ఇచ్చిన ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఈ 2 సంవత్సరాల కాలంలో 67,27,000 మంది పిల్లలకి తల్లికి వందనం పథకం కింద సాయం చేయటం జరిగింది. మనందరం గుర్తుపెట్టుకోవాలి. మన గ్రామాల్లో, పట్టణాల్లో ఖచ్చితంగా మనం చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది. అలాగే స్త్రీ శక్తి పథకం కింద మహిళలకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సుమారు ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత సుమారు 5 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయటం జరిగింది ఇప్పటికీ. అలాగే దివ్యాంగ శక్తి పథకం కింద వికలాంగులకి ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడం జరిగింది. సుమారు 32 లక్షల మంది వికలాంగులు ఇప్పటికి ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకోవడం జరిగింది.
రాజధాని లేని రాష్ట్రం భారతదేశంలో ఉన్నటువంటి 25 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్గా నడి రోడ్డు మీద వాడు బట్టలు పుజిస్తే ఈ రోజు ఆ ఆంధ్ర రాష్ట్రానికి గౌరవప్రదమైనటువంటి తయారు చేసి ఢిల్లీ నడిబొట్టున ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని చట్ట రక్షణ కల్పించాం. ఆ స్థాయిలో కూడా చేసుకుంటూ వచ్చాం. ఈరోజు కోర్టుల్లో గౌరవం ఉంది, చట్టాలు గౌరవం ఉంది. వ్యవస్థల విషయం మాట్లాడాలంటే ఆ రోజు ఎవరైనా మాట్లాడితే పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఎవడైనా పార్టీ వాడు మాట్లాడితే నడి రోడ్డు మీద కుత్తగలు కోసారు. ఒక బర్రెనో గొర్రెనో కోసినట్టుగా, కోడిని కోసినట్టుగా కుత్తగలు కోసారు. అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టారు. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ఒక బ్రహ్మాండమైనటువంటి సుపరిపాలన. మన పార్టీ కూడా ఇంకొక పార్టీ కూడా, మన కులపోడా ఇంకొక కులపోడని సంబంధం లేకుండా తప్పు చేస్తే నువ్వు ఉండాల్సింది ఈ సమాజంలో కాదు, తప్పు చేస్తే నువ్వు జైల్లో ఉండాలని చెప్పేసి తెల్లవారే జైల్లోకి పంపించేటువంటి చరిత్రను సృష్టించినటువంటి పరిస్థితి. ఈరోజు మంగళగిరి 2 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఎంత అభివృద్ధి చూస్తాం. ఇటు గత 5 సంవత్సరాల్లో స్కూల్కి వెళ్ళాల్సినటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లల్ని చూస్తే ఈరోజు ఉత్తీర్ణ శాతాన్ని చూసుకొని నిడమర్ జడ్పీ స్కూల్లో ఎక్కడెక్కడ నుంచో కూడా ఈరోజు మా పిల్లవాడికి అడ్మిషన్ కావాలి, అందులో బాగా స్టడీ పరంగా కూడా బాగా చెప్తున్నారంటే ఆ ఘనత మన లోకేష్ బాబు గారిది. ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో రకాలుగా చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా 20 సంవత్సరాలు మన ఎన్డీఏ కూటమి ఉంటుంది. దానికి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి, డాక్రా మహిళలకి ఆర్థికంగా స్వావలంబన తీసుకొస్తే ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి మహానాడులో చెప్పినటువంటి నాయకులు మనకి మహిళలకు పెద్దపీట వేసి ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆదర్శంగా నిలిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాలాగ లోకేష్ గారు ఒక పక్క ఐటీ, ఒక పక్క అభివృద్ధి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు అందిస్తున్న పరిస్థితి మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు, మన మంత్రివర్గం అంతా కూడా రోజు ఢిల్లీ వెళ్ళి కలిసి ఉన్న పరిస్థితి. అభివృద్ధి దిశలో మన విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. 3 తరాలు మరి అన్న ఎన్టీఆర్, చంద్రబాబు, నారా లోకేష్ 3 తరాలని కలుపుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి, పరుగులు పెట్టిస్తున్నటువంటి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ 91,000 మెజార్టీతో పరుగు పెట్టిస్తున్నటువంటి లోకేష్ గారికి, మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మైనార్టీలకి, ఖబరస్థాన్లకి, మసీదులు అన్నిటి కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న నారా లోకేష్ గారికి, మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా విజయోత్సవ సభని ఈరోజు పెదవడ్లపూడిలోని వై గార్డెన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మనం చూస్తూనే ఉన్నాం, గత 2 సంవత్సరాల్లో మనం ఈ కూటమి ప్రభుత్వం ఒక పక్కన అభివృద్ధి మరియు సుపరిపాలనలో భాగంగా 2 కళ్ళుగా ఈ పరిపాలన జరుగుతూ ఉంది. రాబోయే రోజులు కూడా ఈ 3 సంవత్సరాల్లో కూడా పూర్తి స్థాయిలో సంక్షేమం మరియు అభివృద్ధి కూడా పూర్తిగా జరుగుతాయి. అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ వాటరు, పవర్ కూడా నిర్మాణానికి ఏర్పాటు జరుగుతుంది. మంగళగిరిని రాబోయే రోజుల్లో మంచి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే విధంగా మన లోకేష్ గారు కృషి చేస్తున్నారు. ఆయనకి మంగళగిరి నియోజకవర్గ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మన కూటమి ప్రభుత్వం మరొక 15 సంవత్సరాలు ఈ ప్రభుత్వమే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, పెదవలపూడి గ్రామంలో కూటమి ప్రభుత్వం గెలిచి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే మా స్థానిక శాసనసభ్యులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ వారి అండదండలతో ఎంతో
సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవటం ఈ 2 సంవత్సరాలు మనం చూసాం. దానిలో భాగంగా ప్రజలకు మనం చేసిన కార్యక్రమాలని తెలియజేయడం గురించి నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. రేపు భవిష్యత్తులో ఈ 3 సంవత్సరాల కాలంలో కూడా బాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి తీసుకెళ్తారని, పిల్లల భవిష్యత్తును కూడా రేపు భావి తరాలలో వీళ్ళందరి అభివృద్ధిని ఈ ప్రభుత్వం వారు ముందుండి నడుపుతారని, వారికి పూర్తి అండదండలు ప్రజలు ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్ర స్థాయి మరలా కూటమి ప్రభుత్వాన్ని మరలా గెలిపిస్తారని ఆశిస్తూ, అట్టా బాబు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు. మన కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా వెళ్తూ ఉంటే గత ప్రభుత్వం పూర్తి విధ్వంసం దిశగా వెళ్ళింది. ఈ అమరావతికి చట్టబద్ధత కల్పించి పూర్తి స్థాయిలో 3 పార్టీలు కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన వ్యక్తి, అట్లాగే అమరావతి సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లా అమరావతి ఉద్యమానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కలిసి అమరావతి చట్టబద్ధత తీసుకొచ్చి అమరావతి ఎక్కడికి పోతే ఇక్కడే ఉందని తెలియజేశారు. అదేవిధంగా మన నారా లోకేష్ గారు పూర్తిస్థాయి డిఎస్సి కానీ, అట్లాగే మంగళగిరి నియోజకవర్గంలో చూసుకుంటే ప్రతి వైకుంఠ మహాప్రస్థానం అభివృద్ధి చేయటం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ, మహిళలకి మామూలుగా కుట్టు మిషన్ల పంపిణీ కానీ, బ్యూటిషియన్ కోర్సులు కానీ, ఇక కూటమి ప్రభుత్వం మహిళలందరికీ కూడా ఉచిత బస్సు పథకం, దీపం పథకం, ఎన్నో పథకాలను చేపట్టి కూటమి ప్రభుత్వం పూర్తిగా సంక్షేమం దిశగా అట్లాగే అభివృద్ధి చేస్తూ ఇదే విధంగా ముందుకెళ్తా ఉందని చెప్పి డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండటం వల్ల ఈ అభివృద్ధి ఇంకా నిరంకణ కొనసాగుతుంది. వర్గంలో ఈరోజు 2 సంవత్సరాల సుపరిపాలనకు విజయోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాము. ఈ రకంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలంలో వాళ్ళందరం కూడా హర్షధ్వానాలు వహిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ విజయోత్సవాలకు హాజరైన తాడేపల్లి మండల నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు తెలియచేసుకుంటున్నాము.